నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి నందమూరి అభిమానులందరికీ షాక్ ఇస్తూ అఖండ 2 పోస్ట్ పోన్ అయితే అయ్యింది. ఇది నిజంగా నందమూరి అభిమానులందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. బాలకృష్ణ తన సినీ కెరీర్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదురు చూడలేదు. మరి నందమూరి బాలకృష్ణ గారికి అభిమానులు ఎలా ఉంటారో తెలుగు రాష్ట్రాల్లో మరి మనం సపరేట్గా చెప్పనవసరం లేదు. అంతటి అగ్ర కథానాయకుల్లో ఒకరిగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారి సినిమా అంటే దాని రిలీజ్ని ఏ రకంగా చూడాలంటారు నిర్మాతలు. కానీ నిర్మాతలు ఏం చేశారు, అసలు ఎందుకు ఈ సినిమా ఆగిపోయిందని అనేక మంది జుట్టు పట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవటం అంటే అది మామూలు విషయం కాదు. మరి సినిమా రిలీజ్ అవ్వాలి, అది ఇన్ టైంకి రిలీజ్ కాకపోతే మాత్రం ప్రొడ్యూసర్ చాలా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రొడ్యూసర్ నష్టాలు చూడాలి, అదే సమయంలో హీరో యొక్క అభిమానులందరూ బాధపడతారు. ఏం జరుగుతుందా అనే టెన్షన్ కూడా అందరికీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సినిమాకి చాలా మైనస్లుగా తలనొప్పిగా మారతాయి. ఒక్కసారి పోస్ట్ పోన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వస్తుంది అని వెళ్ళిన తర్వాత ఆ హైప్ చల్లారిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని హైప్ క్రియేట్ చేసి మళ్ళీ వెళ్ళడం అంటే మళ్ళీ అనేక ఈవెంట్లు చేయాలి, మళ్ళీ దానికి సంబంధించి సారీస్ చెప్పుకోవాలి, ఏం జరుగుతుంది ప్రేక్షక దేవుళ్ళని మెప్పించాలి. ఇదంతా పెద్ద పంచాయతీ, పెద్ద తతంగం ఉంటుంది. కాబట్టి ఒక పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా, పెద్ద హీరోని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే చిన్న హీరో అంటే కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది, కానీ పెద్ద హీరో అయితే అంటే కోట్లలో ఉంటుంది. ఇప్పటికే ఇది 116 కోట్లు బిజినెస్ చేసినట్టుగా కూడా తెలిసింది. మరి ఇవి లాభాల్లోకి వెళ్ళాలి అన్నా కూడా మరి 200 కోట్లు వెళితే కానీ లాభాల్లోకి రావంటున్నారు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అఖండ 2 ఏదైతే ఉందో ఈ సినిమా పోస్ట్ పోన్ అవటం మాత్రం నందమూరి అభిమానులకు అసలు ఒక బ్యాడ్ డేగా అందరూ కూడా వాళ్ళు భావిస్తారు. చాలా ఫీల్ అవుతున్నారు, చాలా హర్ట్ అయ్యారు. అయితే ఒకసారి మూలంలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే అఖండ 2 యొక్క ప్రొడక్షన్ చేసే సినిమా నిర్మాతలు 14 రీల్స్ సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేసింది అఖండ 2ని. అసలు ఇక్కడే ఒక చిక్కు అయితే ఏర్పడింది. ఈ 14 రీల్స్ సంస్థ ఏదైతే ఉందో గతంలో మహేష్ బాబుతో దూకుడు, ఆగడు, 1 నేనొక్కడిని సినిమా చేశారు. దీనిలో దూకుడు సినిమా టైంలోనే వీళ్ళు అనుకున్న డబ్బుల ప్రకారం ఎరోజ్ అనే సంస్థకి వీళ్ళు డబ్బులు చెల్లించాల్సి ఉంది. కానీ వాళ్ళు డబ్బులు చెల్లించలేదు. వీళ్ళు అప్పటి నుంచి కూడా డబ్బులు చెల్లించలేదని పోరాడుతూ వస్తున్నారు. మరి ఈ 14 రీల్స్ సంస్థ అయితే డబ్బులు వాళ్ళకి చెల్లించలేదు. అయితే తర్వాత ఈ 14 రీల్స్ సంస్థ అఖండ సినిమా చేస్తుందని తెలుసుకున్న ఎరోజ్ అక్టోబర్లో మరి ఈ 14 రీల్స్ సంస్థ మీద కేసు వేయటం జరిగింది. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో మాకు డబ్బులు చెల్లించాలని. కానీ అప్పుడున్న కోర్టు ఏం చేసిందంటే దాన్ని లేదు సినిమా రిలీజ్ అవ్వడానికిను మీకు డబ్బులు ఇవ్వడానికి ఏదేమీ సంబంధం లేదు, ఆ సినిమా దానికే రిలీజ్ అవుతుంది, మీ డబ్బులు మీకు ఇవ్వడానికి మీరు సమయం తీసుకోవచ్చు అన్నట్టుగా కోర్టు తీర్పు ఇచ్చేటప్పటికీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని 14 రీల్స్ సంస్థ అనుకుంది. కానీ వీళ్ళు డిసెంబర్లో ఎవరైతే ఈ ఎరోజ్ ఉందో వాళ్ళు 14 రీల్స్ సంస్థ మీద మద్రాస్ హైకోర్టుకి మరొకసారి పిటిషన్ అప్లై చేసుకుని మా అమౌంట్ ఇలా రాలేదు, ఇన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది అని మరొకసారి కోర్టులో కేసు వేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా కంటే ముందే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ అన్ని ఇవ్వాలని ఆ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. ఇక్కడే బ్రేక్ పడింది అఖండ 2కి. సో ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాం. నందమూరి బాలకృష్ణ గారి రేంజ్ అంటే మరి మామూలు విషయం కాదు. అగ్ర కథానాయకుల్లో మరి నలుగురిలో ఒక్కడిగా ఉన్న ఆ రోజుల్లో 80s 90sలో నలుగురిలో ఉన్న చిరంజీవి గారు కావచ్చు, మరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఈ టాలీవుడ్లో అగ్ర కథానాయకుల్లో టాప్లో నలుగురిలో ఒకరిగా ఉన్న నందమూరి బాలకృష్ణ గారి సినిమాకే ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పడిందంటే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మరి చెప్పేటప్పుడు ఆ సినిమా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా అని అందరూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి. ఏదైతే మరి జరిగింది అఖండ 2 అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. అయితే ఎప్పుడు వస్తుంది అని అందరిలో కూడా మరి మరొక ప్రశ్న మొదలైంది. దీనికి చాలా అభ్యంతరాలు కూడా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అభ్యంతరాలు అంటే ఏం కాదు, ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. కానీ
ఏవైతే షూటింగ్ దశలో ఉన్నప్పుడే సినిమా టైటిల్స్ పెట్టుకున్నప్పుడే షూటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాతే ఏ నిర్మాతకు ఆ నిర్మాత వాళ్ళు ఏ వారం వస్తున్నాం, ఏ మంత్ వస్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం అని థియేటర్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ థియేటర్లకి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఒక్కసారి సినిమా పోస్ట్ పోన్ అయిన తర్వాత ఆ సినిమాలు పక్కకు జరగాలంటే దగ్గర దగ్గర 25 సినిమాల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు తెలుసు, ఒక్క సినిమా బాగా హిట్ అయిన సినిమా కూడా 10 రోజులే ఆడేది. ఆ 10 రోజుల్లోనే కలెక్షన్లన్నీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఆ 10 రోజుల తర్వాత ఇంకో సినిమా రెడీగా ఉంటుంది. మరి ఈ సినిమా కోసం ఆ సినిమాని ఆపి, ఆ సినిమా కోసం ఇంకో సినిమా ఆపి, ఇలా చైన్ లింకప్లో వెళితే మాత్రం 100% మిగతా నిర్మాతలు అందరూ కూడా ఆ ఎఫెక్ట్ని, ఎందుకంటే ఒక నిర్మాత అంత డబ్బు ఎవరి దగ్గర ఉండకపోతే అప్పులు తీసుకొచ్చి పెడతాడు. అప్పటి వరకు మేము ఈ వడ్డీలు కడుతూ ఉంటారు. ఇది మళ్ళీ పోస్ట్ పోన్ అయితే ఆ నిర్మాత లాస్ పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒకటి చైన్ లింకప్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా అప్పుడు రిలీజ్ అయితే మాత్రమే కొంతవరకు నిర్మాత ఏదన్నా హిట్ అయితే లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే ఇప్పుడు ఎంత సూపర్ డూపర్ హిట్ అయినా కూడా నిర్మాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే 14 రీల్ సంస్థ దీన్ని సరిగ్గా ట్రై చేయకుండా, సరిగ్గా ఏరోస్నవ్తో సరిగ్గా ఒప్పందాన్ని కుదుర్చుకోకపోవడమే ఈ అఖండ 2 యొక్క బ్రేకులు పట్టడానికి ప్రధాన కారణంగా అయితే తెలుస్తుంది. ఇక నందమూరి బాలకృష్ణ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఇలా అవడానికి, రిలీజ్ కాకుండా ఉండటానికి కారణమైన ప్రొడ్యూసర్లను కూడా చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా అవమానకరంగా ఇది ఫీల్ అవుతారు పెద్ద హీరోలు ఎవరైనా కూడా. ఎందుకంటే వాళ్ళ అభిమానుల కోసం వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా షూటింగ్ చేస్తూ ఉంటారు. అంతా రేపొద్దున రిలీజ్ అనంగా ఈ రోజున మన సినిమా రిలీజ్ కావటం లేదు అంటే మరి ఆ నిర్మాత పరిస్థితి ఏంటి, ఎంతటి ఆ అభిమానుల యొక్క పరిస్థితి ఏంటి, లేదంటే వాళ్ళ యొక్క హీరో యొక్క పరిస్థితి ఏంటి, ఆ ఇమేజ్ యొక్క పరిస్థితి ఏంటి, ఆ ఇమేజ్ ఎక్కడ డౌన్ అయిపోతుందో. అసలే బాలకృష్ణ గారు అంటేనే ఆయన కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. మా బాలయ్య ఏదన్నా కూడా ఓపెన్గా మాట్లాడతారని మాట్లాడుకునే బాలయ్య అభిమానులు అందరూ కూడా ఒక రకంగా గొంతు దిగని పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితి. ఇప్పటి వరకు బాలకృష్ణ గారి కెరీర్లో ఇలాంటి అవమానకరమైన ఒక రోజు అయితే ఇది ఎప్పుడూ లేదు. ఇది ఒక డార్క్ డేగా ఈ నందమూరి అభిమానులందరూ కూడా భావిస్తారు. ఎందుకంటే సినిమా లేట్ అవటం కామను. ఒక 15 రోజుల ముందో 20 రోజుల ముందో చెప్తారు, ఎస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు కాలేదు, దానివలన సినిమాని లేట్ అవుతుంది అని చెప్పుకుంటారు. అట్లా చిరంజీవి గారి విషయం వరకు కూడా వాయిదా పడుకుంటూ వస్తుంది. అలాగే చాలా సినిమాలు వాయిదా పడుకుంటూ వస్తాయి. దాని గురించి ఏ ప్రాబ్లం లేదు. కానీ సినిమా రేపు రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసేసి రేపు రిలీజ్ అనగా ఈరోజు మరి ఆ టికెట్లు సోల్డ్ అవుట్ అవ్వకుండా బెనిఫిట్ షోలు ఆపేసి ఆ రోజు కూడా రిలీజ్ అవ్వాల్సిన డేట్లో కూడా అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టేసి మరి ఈ రోజున సినిమా మేము రిలీజ్ చేయడం లేదు, ఐఎమ్ వెరీ సారీ అని 14 రీల్ సంస్థ పెట్టింది అంటే, ట్వీట్ పెట్టింది అంటే దాన్ని నందమూరి అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మరి ఈ అఖండ సినిమా డిసెంబర్ 19న వస్తుందని, లేదు మరి క్రిస్మస్కి వస్తుందని, కాదు ఇక మా బాలయ్య సంక్రాంతికే వస్తాడని చెప్తున్నారు. ఓకే, ఎప్పుడైనా రావచ్చు. మరి సినిమా రావాలి అంటే సెలవులు ఉండాలి. క్రిస్మస్ సెలవులు అయితే హాలిడేస్ ఉంటాయి. కానీ క్రిస్మస్ సెలవుల్లో ఏ సినిమాలు ఉన్నాయో చూసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే మనశంకర్ వరప్రసాద్ గారు లాంటి సినిమాలు సంక్రాంతికి ఆల్రెడీ ఖర్చిప్పేసి కూర్చున్నాయి. ఆ థియేటర్లన్నీ వాళ్ళు ఆల్రెడీ పట్టు కూర్చున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ లేదు కుదరదు మనం షేర్ చేసుకుని అయినా కూడా అప్పుడే రిలీజ్ అవుదాం అనుకుంటే ఏదో ఒక సినిమాకి ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. తద్వారా మళ్ళీ ప్రొడ్యూసర్లు లాస్ అయిపోతారు. కాబట్టి ఇదివరకు ఒకప్పుడు పోటీలో ఉండేవాళ్ళు. సంక్రాంతి పోటీలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉండేవాళ్ళు.